తనయుడేసుని బలియాగం మానవ జాతికి కృపావరం. తనయుడేసుని బలియాగం మానవ జాతికి కృపావరం. పాప కళంకపు లోకమును పావన పరచిన బలియాగం స్వాగతం ఓ జనులార సుమ స్వాగతం ఓ దైవ జనమ. స్వాగతం ఓ జనులార సుమ స్వాగతం ఓ దైవ జనమ. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి రక్షణ పొంది. క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి and all other souls to rest in peace, mass offered by Gade Lucirani family members. For special blessings, bright future and God's protection upon Golamari Akshay Reddy and Akshita Reddy, mass offered by Golamari Anthony Reddy and Sujata Reddy. For Almighty God's blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially in Israel, mass offered by Kenneth Joseph Holt and family members. For reunion of Tejasvi, Radhika, Bhavani families, mass offered by family members. For God's mercy upon the departed soul of Boga Maria Karunakumar, mass offered by Boga Arogyam and family. For all souls in purgatory to rest in peace, mass offered by T. Nirmala and family members. Thanksgiving Mass and for the good health of family members and for the bright future of children and for the deliverance of Sita from all bondages, Mass offered by Sita. ఈ యొక్క విన్నపాలను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ మనం ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభు రానున్నాడు, ఇక ఆలస్యం చేయుడు. చీకటి ఎందున్న వానిని అతడు వెలికి తీయును, సకల జాతులకు తన దర్శనమునిచ్చును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమందరం కూడా ఈ యొక్క ఆగమన కాలంలో మరి చివరి దశకు అనగా మరి క్రిస్మస్ పండుగను మరి కొద్ది రోజుల్లో మనమందరం కూడా జరుపుకోబోతున్నాం. మరి ఈ లోకానికి రక్షకుడిగా వస్తున్నటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి శుభవార్తను దేవుడు ప్రవచనాల ప్రకారం మనకు నెరవేరుస్తున్నాడని మనం ఆలకిస్తున్నాం, విశ్వసిస్తున్నాం, చూస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త గ్రంథం ద్వారా మనం వింటూ ఉన్నాం, ఇదిగో ఒక కన్యక ద్వారా ఇమ్మానువేలుగా రక్షకుడు వస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక శుభవార్తను యెషయా ప్రవక్తకు తెలిపి ఆ యొక్క ప్రవచనము ఈరోజు మనం వాక్యంలో విన్న విధముగా సుశేషపట్నంలో మరియ తల్లిని దేవుడు ఎన్నుకొని
దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఒక స్త్రీగా దేవుడు ఎన్నుకొని ఆమెను పవిత్రాత్మతో నింపి, ఇదిగో నీ ద్వారా నువ్వు గర్భము దాల్చి పవిత్రాత్మ ప్రభావం వలన యేసుక్రీస్తుకు తల్లి కాబోతున్నావు, మరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకాన్ని జన్మించబోతున్నాడు అనే శుభవార్తను మనం వింటూ ఉన్నాం. మరి మానవులమైన మనమందరము కూడా ఆ యొక్క యేసును స్వీకరించాలి అనే తపన మనందరిలో ఉంది. కావున ఆ యొక్క ప్రభువును మనస్ఫూర్తిగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ ద్వారా మనం పొందుకోవాలని మనం ఆలకిద్దాం. మరి అదేవిధంగా మన యొక్క హృదయాలను ఆ యొక్క ప్రభువును స్వీకరించడానికి సంసిద్ధం చేసుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనటకు మన పాపములను ఒప్పుకొని దేవుని నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, త్వరలో జరగనున్న నీ కుమారుని జనన మహోత్సవం ఇహలోక దుఃఖ దురితముల నుండి మా విముక్తులను చేయునుగాక. ఈ ప్రస్తుత జీవితంలో మాకు స్వస్థతను దయచేసి నిత్య జీవితపు వరములను ప్రసాదించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రభు మరలా ఆహాజుకు ఈ క్రింద సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింద నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపించమని ప్రభువుని అడుగుకొనవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతట యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు, నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమ స్వరాల సరిగమలు, ఈ సువార్తవాణి మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు, ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం పవిత్ర వచనములు 26 నుంచి 38 వరకు.
తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాము యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు. ఇదిగో, ఒక కన్యక గర్భము ధరిస్తుంది. ఆ యొక్క కన్యక ద్వారా మీతో ఉండడానికి ఇమ్మానుయేలుగా అని పిలువబడేటటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రక్షకుడుగా వస్తున్నారు. అదే శుభవార్తను ఈరోజు లూకా సువార్తలో అనగా నూతన నిబంధనలు మరియ తల్లికి గబ్రియేలు దూత తెలియజేస్తున్నారు. ఇదిగో, ఆ రోజు యెషయా ప్రవక్త ద్వారా ఎన్నుకొనబడినటువంటి కన్యక ఎవరో కాదు, నీవే. నీవు అనుగ్రహముతో నింపబడి ఉన్నావు, పరిపూర్ణరాలుగా నింపబడి ఉన్నావు. దేవుని యొక్క శక్తి నీలో పని చేయబోతుంది. యేసుక్రీస్తుకు తల్లిగా, ఈ లోక రక్షకుడిగా తల్లిగా దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు అనే ఒక వార్తను గబ్రియేలు దూత మరి తల్లికి తెలియజేస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మానవులమైన మనమందరము కూడా ఈ లోక జీవిత యాత్రలో మన యొక్క ప్రయత్నం ఏమిటంటే, మనకు ఎన్నో గమ్యస్థానాలు మన జీవితంలో ఉంటాయి. చిన్నప్పుడు ఒక పిల్లవాడు పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉంటారు, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమి కావాలనుకుంటున్నావు, ఏమి సాధించాలనుకుంటున్నావు, ఎవరిలాగా తయారు కావాలనుకుంటున్నావు, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నావు అనేటువంటి యొక్క ప్రశ్నలు చిన్నపిల్లల యొక్క మనసులలో పడినప్పుడు ఆ యొక్క పిల్లలు వారి యొక్క గమ్యాన్ని ముందుగానే ఊహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయడమే కాదండి, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటారు. నేను పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్ కావాలి, పెద్ద అయిన తర్వాత ఒక ఇంజనీర్ కావాలి, పెద్ద అయిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అనేటువంటి గమ్యాలను చిన్నప్పుడే కొంతమంది నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఉదాహరణకు, మీరు కొంతమంది గురువులను ఒకవేళ ప్రశ్నించినట్లయితే వాళ్ళు చెప్తూ ఉంటారు, చిన్నప్పుడే నేను గురువు కావాలనేటువంటి ఒక ఆశ నాలో ఉంది, కావున ఈరోజు గురువుగా ఉన్నాను అని కొంతమంది గురువులు చెప్తూ ఉంటారు. మరి మానవ జీవితంలో మనందరికీ కూడా గమ్యాలు ఉంటే దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏ విధంగా నెరవేరుతుంది? ఈరోజు మనం అందరం కూడా వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఆదికాండములో యెషయా ప్రవక్త గ్రంథం ద్వారా ఎన్నుకోబడినటువంటి కన్యక ఎవరో కాదు, మరియ తల్లి. మరియ తల్లికి దేవుడు గమ్యాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో,
నీవు అనుగ్రహంతో నింపబడిన ఒక స్త్రీ, నువ్వు ఈ లోకానికి రక్షకుడికి తల్లిగా కాబోతున్నావు, ఇదే నీ గమ్యస్థానము. అదేవిధంగా మానవులమైన మనందరికీ కూడా దేవుడు తన యొక్క చిత్తాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మొదటి పట్టణం ద్వారా, సువిశేష పట్టణం ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో అది పరిపూర్ణంగా నింపబడుతుంది. దేవుని యొక్క చిత్తము మన యొక్క ఆలోచనల కన్నా, మన యొక్క ప్రణాళికల కన్నా, మనకున్నటువంటి గమ్యాల కన్నా, మనకున్నటువంటి ఎన్నో సాధించాలి అనేటువంటి ఆలోచనల కన్నా దేవుని యొక్క చిత్తం చాలా బలమైనది అని ఈరోజు నీవు నేను విశ్వసించాలి. మరి మీరందరూ కూడా నన్ను ప్రశ్నించవచ్చు, అవును ఫాదర్ గారండి, మరి దేవుని యొక్క చిత్తము మనందరికీ మంచిది అని అనిపిస్తే, అదేదో దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తే మనం దానికి అనుగుణంగా జీవించగలుగుతాం కదా అనేటువంటి ఆలోచన నీకు నాకు రావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, గమ్యము మన యొక్క చివరి స్థానం అయితే, మనం ఉన్నటువంటి స్థలము, మనం ఉన్నటువంటి ఒక స్థాయి అది మొదటి స్థాయి అయితే, ఈ యొక్క ఉన్నటువంటి స్థాయి నుంచి గమ్యస్థానానికి వెళ్ళేటటువంటి ఈ యొక్క మార్గమును, లేకపోతే ఈ యొక్క మధ్యస్థ స్థలమునే మనము ప్లాన్ అని అంటూ ఉంటాం, లేకపోతే దాన్ని సాధించడానికి ఎన్నుకున్నటువంటి తీరు అని చెప్పవచ్చు. ఎన్నెన్నో ప్రణాళికలతో మనము గమ్యస్థానం వైపు వెళ్తూ ఉంటాం. కానీ నీవు నేను గుర్తు చేసుకోవాలి, దేవుడు నీ యొక్క గమ్యస్థానాన్ని నీకు చూపిస్తాడు, కానీ నువ్వు ప్రయాణించేటువంటి మార్గాన్ని దేవుడు నీకు తెలియజేయడు. ఆ గమ్యస్థానానికి ఏ విధంగా నువ్వు చేరుకోవాలో దేవుడు నీకు తెలియజేయడు, కానీ దేవుడు నడిపిస్తాడు. మీరందరూ కూడా, మనమందరూ కూడా సాధారణంగా పాడుతూ ఉంటామండి ఈ యొక్క పాటను. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆ యొక్క ప్రభువు నిన్ను నన్ను నడిపిస్తాడు గమ్యస్థానానికి. ఎందుకంటే మానవులమైన మనము, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఎన్నో సందర్భాల్లో దేవునికి ఉన్నటువంటి ఆలోచనలకు విరుద్ధంగా ఉంటాయి. దేవుడు తన యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి, మనను తన అనుకున్నటువంటి గమ్యస్థానాన్ని నడిపించడానికి దేవునికి కొన్ని ప్రణాళికలు ఉంటాయండి. కానీ ఒకవేళ ఆ యొక్క గమ్యస్థానాన్ని దేవుడు ముందుగానే నీకు నాకు ఒకవేళ తెలియజేస్తే, మనము దేవుని యొక్క ఆలోచనలు కూడా వాటికి విరుద్ధంగా వెళ్ళేటువంటి పరిస్థితులు మన జీవితంలో మనమే కల్పించుకుంటాం. ఎందుకంటే మనం దేవునికి విరుద్ధంగా వెళ్ళాలి అనేదే సాతాను యొక్క ప్రణాళిక. అందుకనే దేవుడు నువ్వు ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నిన్ను నడిపించాలో దేవునికి తెలుసు. కావున దేవుడు తన యొక్క ప్రణాళికను నీకు తెలియజేయలేకపోయినప్పటికీ గమ్యస్థానాన్ని నిరంతరము కూడా చూపిస్తూ ఉంటాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ. ఇజ్రాయెల్ ప్రజలను ఆ యొక్క ఐగుప్తు దేశము నుంచి తన వాగ్దాన భూమిని నడిపించడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఆ యొక్క ప్రదేశం నుంచి వాగ్దాన భూమిని నడవడానికి, వెళ్ళడానికి అంత సమయం అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆ యొక్క సమయాన్ని దేవుడు వారికి అనుకూలంగా ఇవ్వడానికి కారణము, వారిని ఆ యొక్క మార్గములో మలిచి మారుస్తూ ఉన్నాడు. ప్రభువు వారిని తీర్చిదిద్దుతున్నాడు. వారి యొక్క స్వభావాలను, వారి యొక్క ఆలోచన తీరును, వారి యొక్క నడవడికను,
వారి యొక్క జీవిత విధానాన్ని, ఏది ఎన్నుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏది దేవునికి విరుద్ధం, ఏది దేవునికి సరైనది అనేటువంటిది తెలియజేయడానికి 40 సంవత్సరాల వ్యవధి కాలం పట్టింది అని మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం. అందుకనే ప్రభువు వారికి ప్రత్యేకంగా వారి యొక్క మార్గం మధ్య అడ్డున ఎర్ర సముద్రం వచ్చింది. వారికి విపరీతమైనటువంటి కష్టం వచ్చింది. వారు ఆ సమయంలో అందరూ కూడా మోషేకి వ్యతిరేకంగా వెళ్ళారు. నీకెవరో దేవుడు ఆ యొక్క మండుచున్న పొదలో కనిపించాడంట, వాగ్దాన భూమికి నడిపిస్తాడంట, ఇక్కడేమో మాకు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, వెనకలేమో ఆ యొక్క ఐగుప్తు దేశపు రాజ్యపు యొక్క సైనికులు ఉన్నారు మమ్మల్ని చంపడానికి, మేము అటు కాకుండా ఇటు కాకుండా మా యొక్క జీవితాలు నశించిపోవడానికి నువ్వు మమ్మల్ని నడిపించావా అని మోషే మీద ఎన్నో మాటలతో వాళ్ళు తిట్టి మోషేను దూషించి ఉన్నారు. ఆ సమయంలో వారికి అర్థం కాలేదు, దేవుడు చూపించబోతున్నటువంటి వాగ్దాన భూమి సాధారణమైనది కాదు. వారు నడిచిన తర్వాత ఎన్నో సంవత్సరాలు దేవుడు ఆ యొక్క ప్రజలను ఆ యొక్క వాగ్దాన భూమికి వారికి ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రస్తుత జీవితంలో కూడా 2000 సంవత్సరాలు కూడా ఇజ్రాయెల్ ప్రజలు అంటూ ఉన్నారు, దేవుడు మాకు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దాన భూమి ఇది, దేవుడు మాకు ఎప్పుడో మా యొక్క ప్రవక్తల ద్వారా మా యొక్క రాజుల ద్వారా చూపించినటువంటి భూమి ఇది మాది, మా దేవుడు మాకు ఇచ్చాడు అని ఇశ్రాయేల్ ప్రజలు ఈరోజు కూడా ప్రకటిస్తున్నారు. మరి ఆ రోజు ఎర్ర సముద్రం ముందు నిలబడి మోషేను దూషిస్తూ ఏడుస్తున్నటువంటి వాళ్ళకి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క గమ్యం వారికి తెలియదు. కావున ప్రభు ఆ యొక్క ఎర్ర సముద్రం ద్వారా వారికి వారి యొక్క జీవిత స్వభావాలలో, వారి యొక్క ఆలోచన విధానంలో మార్పును తెస్తూ ఉన్నాడు. ఒక శిల్పి ఏ విధంగా అయితే ఒక రాయిని చెక్కుతూ దాన్ని తీర్చిదిద్దుతాడో, అదేవిధంగా ఆ ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు వారికి ఆహారం లేనప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు. మోషే కనిపించకపోయినప్పుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు. నీరు లేనప్పుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు. అన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకం అవుతున్నప్పుడు దేవుడు వారికి క్రమ పద్ధతిలో నేర్పిస్తూ వెళ్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞల ద్వారా, ఇతర ఆజ్ఞల ద్వారా మరి వారు దేవునికి వ్యతిరేకంగా పోయినప్పుడు క్రమశిక్షణ నేర్పిస్తూ దేవుడు వారిని మలచి మార్చి చివరికి గమ్యస్థానానికి నడిపిస్తున్నాడు. మన యొక్క జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులు గుర్తుపెట్టుకోవాలి, మనం రాబోతున్నటువంటి 4-5 రోజుల్లో క్రిస్మస్ పండుగను జరుపుకోబోతుండగా దేవుడు నీకు నాకు గమ్యస్థానాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఆ యొక్క గమ్యస్థానానికి వెళ్ళేటటువంటి ఒక ప్లాన్ మాత్రం నీకు నాకు దేవుడు తెలియచేయడు. ఎందుకంటే అది తెలియజేసినప్పుడు మనము సాతాను చూపిస్తున్నటువంటి ప్లాన్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుడు చూపించిన ప్లాన్లో వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండము. కావున ప్రభు గమ్యస్థానాన్ని చూపిస్తూ మన యొక్క జీవితంలో మనకు అనుభవాల ద్వారా, పరిస్థితుల ద్వారా, సందర్భాల ద్వారా, సంఘటనల ద్వారా దేవుడు మనల్ని మలచి మారుస్తూ ఉన్నాడు. ఈరోజు మరే తల్లి కూడా అంటూ ఉంది, ఇదిగో గబ్రియల్ దూత ద్వారా నేను ఎన్నుకొనబడినటువంటి ఒక కన్యకను, మరి ఏ విధంగా ఇది నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఏ విధంగా జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు ఆ దూత చెప్తున్నారు, పవిత్ర ఆత్మ నీపై ఏం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడను. అనగా దేవుని యొక్క శక్తి మరియ తల్లి జీవితంలోనికి ప్రవేశిస్తుండగా మరియ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు. మానవులమైన మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క ప్రణాళికను మన మీద ఉంచుతారు. ఆ యొక్క ప్రణాళిక ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు చూపించిన గమ్యస్థానానికి నీవు నేను వెళ్ళగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందుకే సాధారణంగా పాడుతుంటాం కదండి, ఒక పాత పాట, ఎంతో అద్భుతమైన పాట. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి దేవుని యొక్క చిత్తం జరగాలి అని విశ్వసించింది. అందుకని లూకా సువార్త 1:38 మనం వింటున్నాం, ఇదిగో నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరునుగాక అనింది. మరి మనందరి జీవితంలో మనల్ని ఎన్ని తలచినా ఏది అడిగినా మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలి అని మనం రెండవదిగా ప్రార్థన చేయాలి. ఒకటి, దేవుడి చిత్తం మన జీవితంలో అన్నిటికన్నా అత్యున్నతమైనదిగా ఉంటుంది అని గ్రహించాలి. నీకు నాకు ఎన్ని ప్రణాళికలు ఉన్నా, నువ్వు ఏది సాధించాలనుకున్నా, నువ్వు ఇంజనీర్ కావాలనుకున్నా, సైంటిస్ట్ కావాలనుకున్నా, దేవుని యొక్క చిత్తం ఏదైతే నీ జీవితంలో ఉందో నువ్వు అనుకున్న వాటికన్నా దేవుని యొక్క చిత్తం అత్యున్నతమైనదిగా ఉంటుంది అని మొట్టమొదటిగా గ్రహించాలి. రెండవది, దేవుడు అనుకున్నటువంటి ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఎన్నో రకాలుగా నడిపిస్తాడు, ఎన్నో విధాలుగా మలచి మారుస్తాడు. చివరికి తను అనుకున్న గమ్యస్థానాన్ని నెరవేరుస్తాడు ఎప్పుడైతే నువ్వు అది జరగాలని విశ్వసిస్తావు. నాకు దేవుని చిత్తం అవసరం లేదు, నాకు ఇష్టం వచ్చిన విధంగా నేను ఉంటాను ఒకవేళ నీవు నేను అని అనుకుంటే, ప్రియ సహోదరి సహోదరులా గుర్తించాలి, అది నీ యొక్క వినాశనముకు మాత్రమే ఉంటుంది. అదే దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో జరగాలి అని నువ్వు విశ్వసిస్తే నీ యొక్క జీవితం దేవుడు అనుకున్నటువంటి విధంగా దేవుడే పక్క నుండి నీకు తోడై ఉండి నడిపిస్తాడు అని గుర్తు చేసుకోవాలి. అందుకని లూకా సువార్త 1:37 వాక్యం తెలియజేస్తుంది, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరి దేవుని యొక్క గమ్యస్థానం మనం అక్కడికి వెళ్ళాలి అంటే దేవుడు మన యొక్క మార్గంలో, మన యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో నేర్పిస్తాడు. నీ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినా, నీ యొక్క కుటుంబం అనుకోకుండా అప్పుల బాధలు పడినా, నీ యొక్క కుటుంబం అనుకోకుండా ఎన్నెన్నో సమస్యలతో చిక్కుకొని పోయినప్పటికీ, నీకెన్నో రకమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ మనం అనుకుంటాం ఎందుకు ఇది జరుగుతున్న నా జీవితంలో అని ఆలోచించినా అది దేవుని యొక్క ప్రణాళిక ద్వారా, వాటి ద్వారా దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. మన యొక్క స్వభావాన్ని మార్చడానికి, మన యొక్క ఆలోచన తీరు మార్చడానికి, మన యొక్క మార్గం సరైనదా లేదా అని గుర్తు చేసుకోవడానికి, మనం ఎక్కడైతే గర్వంతో ఉంటున్నామో అక్కడ మనం తగ్గించడానికి, ఎక్కడైతే మన మీద లేనిపోని మాటలు అంటూ ఉన్నారో అక్కడ నిన్ను నిలబెట్టడానికి దేవుడు కొన్ని సందర్భాల ద్వారా, కొన్ని సంఘటనల ద్వారా నిన్ను నన్ను తన యొక్క ప్రణాళిక ప్రకారం నడిపిస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లి ఈరోజు సూచించడం అనుకుని ఉంటుంది, ఎందుకు నేను కన్యకగా ఉంటే అనుకోకుండా ఈ పవిత్రాత్మ ఏంది, నేను ఏ విధంగా గర్భం దాలుస్తాను, ఎందుకు నన్ను సమాజం ఏమనుకుంటుందో అనేటువంటి ఆలోచన కాకుండా దేవుడు గమ్యస్థానాన్ని చూపిస్తున్నాడు. ఆ యొక్క కష్టం వస్తుంది. అవును, మరి తల్లి కష్టాన్ని అనుభవించింది. తను గర్భవతిగా ఉన్నప్పుడు, తను ప్రసవ వేదనలో ఉన్నప్పుడు ఇల్లు లేదు, మరి ఉండటానికి స్థలము లేదు, తనకు కావలసినటువంటి ఆహారము లేదు, ఎన్నో రకమైనటువంటి సదుపాయాలు లేకపోయినప్పటికీ మరియ తల్లి ఆలోచించింది. అదేమిటంటే, ఇదిగో మహోన్నత కుమారుడుగా ఇతను పిలువబడతాడు, కానీ దేవుడు ఆ యొక్క గమ్యస్థానాన్ని చేర్చడానికి నాకు ఈ విధమైన కష్టాలు వస్తాయని స్వీకరించగలిగింది. మరి మనకు కూడా దేవుని యొక్క చిత్తం నెరవేరాలి అంటే మన యొక్క జీవితంలో అనుకోకుండా ఎన్నో రకమైన కష్టాలు రావచ్చు, అనుకోకుండా లేనిపోని మాటలు నీ మీద నిందలు వేయచ్చు, కానీ పర్వాలేదు. కానీ దేవుడు వాటి ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో ఏదో నేర్పిస్తున్నాడు. నేర్పించడమే కాదు, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ఆలోచన తీరును దేవుడు మారుస్తూ ఉన్నాడు. చివరికి గమ్యస్థానానికి నువ్వు ఏ విధంగా నడవగలుగుతాడో ఆ విధంగా నిన్ను తయారు చేసి ప్రభువు నడిపిస్తాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి ద్వారా, ఇదిగో యెషయా ప్రవక్త ద్వారా మనం వింటున్నటువంటి దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరాలి అని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క చిత్తం మనకు అత్యున్నతమైనదిగా ఉంటుంది అని విశ్వసించాలి. దేవుడే తన యొక్క చిత్తం ప్రకారం మనం నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, నాదన్నదంతయు నీదే, నీ
సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేశాను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమును మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదలను అన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాల్చున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతర వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానవద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనతల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ,
ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనకి రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికివ్వుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రైజ్ ది
లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా తెలిసిన విధముగా దివ్యవాకు ధ్యాన కేంద్రం ఏలూరు నుండి మీ అందరికీ కూడా వినియోగించుకోవడానికి, ప్రార్థన చేయడానికి దైవార్చన క్యాలెండర్ను పొందుపరిచి సిద్ధపరిచి ఉన్నాం. మరి మీరు వీటిని వినియోగించుకోవడం ద్వారా ఐకదేవా దేవుడు ఎన్నో రకాలుగా మీకు సహాయం చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని నేను గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చేయబోతున్నటువంటి గొప్ప పనులు దేని యొక్క చిత్తం ప్రకారం జరగబోతున్నాయని మనందరం కూడా విశ్వసిస్తూ ఉండగా, ఈ యొక్క క్యాలెండర్ నందు రాబోతున్నటువంటి ఆ యొక్క బిల్డింగ్స్ కానీ, ఆ యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ యొక్క క్యాలెండర్ నందు పొందుపరచడం జరిగింది. మరి అదేవిధంగా ఆ యొక్క క్యాలెండర్లో ప్రతిరోజు కూడా మనకు వాడుకలో ఉండడానికి, బైబిల్ను చదువుకోవడానికి కావాల్సినటువంటి బైబిల్ పఠనాలను కూడా పొందుపరిచి ఉన్నారు. మరి వాటన్నిటితో పాటు ఈ యొక్క స్థలమును, ఈ యొక్క కేంద్రమునకు చేరుకోవడానికి మనందరికీ వీలుగా ఉండడానికి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు ఈ యొక్క మార్గమును కూడా, ఈ యొక్క కేంద్రంకు రావడానికి సరళముగా మీకు మార్గము చూపించడం జరుగుతుంది. మరి వీటన్నిటి కూడా మీరు వినియోగించుకోవాలని, మరి అదేవిధంగా మీతో ఉన్నటువంటి ఎంతోమందికి ఈ యొక్క క్యాలెండర్ గురించి కూడా తెలియజేయాలని మేమందరం కూడా, ఫాదర్ బెన్నీ, మరి నేను, మరి అదేవిధంగా మాతో ఉన్నటువంటి టీం అందరం కూడా మీకు అందుబాటులో ఉండడానికి మేము కృషి చేస్తున్నాం. కావున మీ యొక్క స్థలమునకు కూడా, మీరున్నటువంటి ప్రదేశమునకు కూడా పంపించడానికి మా యొక్క టీం సిద్ధంగా ఉన్నది. కావున మీ క్యాలెండర్స్ ఎన్ని కావాలో మీరు ముందుగానే ఫోన్ చేసి వాటిని మీరు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క నూతన కేంద్రమును నిర్మించడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా మీరు పంపించడానికి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్గా మా యొక్క కేంద్రంకు సహాయం చేసి వీలు కూడా కల్పించడం జరిగింది. కావున వీటన్నిటి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మరి యొక్క కేంద్రము నిర్మించడానికి మరి అన్ని విధాలుగా మీ యొక్క ప్రార్థనా సహకారం ద్వారా కూడా మీరు సహాయం చేస్తారని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కేంద్రం నుంచి ఎంతోమంది కోసం మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈ యొక్క కేంద్రంలో జరగబోయేటటువంటి కార్యక్రమాల సమాచారంను కూడా అందులో పొందుపరచడం జరిగింది. కావున దాన్ని కొనుగోలు చేసుకొని మీ అందరి గృహాల్లో కూడా మీరు దాన్ని పెట్టుకొని మా యొక్క కేంద్రం కోసం ప్రార్థన చేస్తారని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు ప్రత్యేకంగా మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రదేశమునకు, మీరున్నటువంటి స్థలమునకు మేము వేరు వేరు సాధనాల ద్వారా పంపించడానికి మా యొక్క టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. కావున ఈ యొక్క అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా వినియోగించుకోవాలని మేమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు బలసంపన్నుడై వచ్చుచున్నాడు. అతడు తన దాసుల నేత్రములను ప్రజ్వలింపజేయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనం మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా నా అమ్మా నా యేసుని అమ్మా, అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా, అమ్మా నా అమ్మా నా యేసుని అమ్మా, అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా. ఆ
హృదయం